మీరు నమ్మినా నమ్మకపోయినా నవంబర్ మొదటి వారంలో కన్యా రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది. చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. ఊహించిన అదృష్టం మీకే సొంతం. మీకు 100% ఇలానే జరగబోతుంది. మీకు 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుందని చెప్పాలి. అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తుంది ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు. అలానే ఇక ఈ కన్యా రాశి వారు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే ఇక ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలానే ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీరింతటి మార్పు చూశారని చెప్పాలి. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి రాక కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు. ఒక వ్యక్తి అంటే అది మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీ జీవిత భాగస్వామే కావచ్చు, ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అది పాత వాళ్ళన్నా సరే, కొత్త వాళ్ళన్నా సరే, ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు. కాబట్టి ఇప్పుడు వీరింతటికి మార్పుకు
కారణం అని చెప్పాలి. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రాశివారు బాగా అదృష్టం అనేది అధికంగా చూస్తారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులతో ఉన్న అన్ని గొడవలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అపారమైన విజయాలు అనేవి సాధించబోతూ ఉన్నారు. మీకు బాగా అదృష్టం అనేది కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. మీ కుటుంబ సభ్యులతో మంచిగానే ఉంటారు. మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతున్నారో ఆ కష్టానికి కూడా మీ వ్యక్తి లభిస్తుందని చెప్పాలి. ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో రాబోతుంది. మీ కుటుంబ సభ్యులతో కూడా అంటే ఆ ప్రెజర్ కారణంగా మీరు ఎప్పుడు ఏదో ఒక చూసిన టెన్షన్లో ఉండడం, లేకపోతే కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ప్రెజర్ ఉంటుందో అక్కడ టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి. ఆ ప్రెజర్ కారణంగా మేము మా పిల్లలతో సరిగ్గా స్పెండ్ చేయలేకపోయాము, వారితో టైం సరిగ్గా స్పెండ్ చేయలేకపోయాము అని ఎవరైతే ఎన్ని రోజులు కూడా అలా బాధపడుతూ ఉండిపోయారో వారు కూడా ఇకపై బాధపడకండి. మీ కుటుంబ సభ్యులతో టైం అనేది మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ మంచిగా ఉండడం కూడా జరుగుతుంది. మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అయితే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ఎక్కువగా వేరే వేరే ప్రదేశాలకి తప్పకుండా వెళ్ళాలి. అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం చాలా మంచిది. మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మీరు మీకంతా కూడా అదృష్టమే కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో చిన్న గొడవలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి కొంచెం ఆస్తికి సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నట్లయితే కనుక అవి కొంచెం స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. స్మూత్గా డీల్ చేసుకుంటేనే మీకు అనుకూలిత అనేది పొందగలుగుతారు. లేకపోతే కుటుంబ సభ్యుల కష్టమాటలకి కూడా డిస్టర్బెన్సెస్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ, లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు. అంటే మీ పాత స్నేహితులను కానీ, పాత బంధువులను కానీ, ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లు పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతా కూడా మంచే జరుగుతుంది. ఓకే అండి, చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.